పేరెంట్స్, మీ పిల్లలకి మీరు అన్ని ఇస్తున్నారు, కరెక్ట్ ఫుడ్ ఇస్తున్నారు, ప్రాపర్ టాయ్స్, వాళ్ళకి కావాల్సిన థింగ్స్ అన్ని కొనిస్తున్నారు, మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, ఏది అడిగితే అది ఇస్తున్నారు. బట్ అయినా కూడా పిల్లలు ఇరిటేటెడ్ గా, కన్ఫ్యూజ్డ్ గా, రెస్ట్లెస్నెస్ గా, బోర్ గా ఫీల్ అవుతున్నారా? ఇదేంటి? దీనికి సొల్యూషన్ ఏంటి? సో పేరెంట్స్ మీరందరూ గుర్తుపెట్టుకోండి ఏంటి అనంటే, మనం ఎలాగైతే గాడ్ గురించి అవేర్నెస్ ఉందో మనకి, పిల్లలకు కూడా వాళ్ళ సోల్స్ అనేవి గాడ్ అవేర్నెస్ ని కోరుకుంటున్నాయి అనమాట. దట్ ఈస్ కాల్డ్ స్పిరిచువల్ హంగర్. దిస్ కాన్సెప్ట్ ఈస్ వెరీ న్యూ. బట్ వన్స్ ఈ స్పిరిచువల్ హంగర్ అని దీని గురించి మీరు తెలుసుకొని పిల్లలకి ప్రాపర్ గా ఆ సోల్స్ కి ఫీడ్ చేస్తారో, అటువంటి పిల్లలు లైఫ్ లో దే విల్ బి కాన్ఫిడెంట్ గా ఉంటారు, చాలా కామ్ గా ఉంటారు, కైండ్నెస్ తో ఉంటారు. సో దీనికి ఎలా అంటే, వెన్ ఎవర్ పిల్లలు కొన్ని క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతారు, ఏంటి అంటే వాట్ ఈస్ గాడ్, దేవుడు ఎక్కడున్నాడు, మనం ఎలా పుట్టాము, చచ్చిపోయాక ఎక్కడికి వెళ్తాము, సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో ఆ క్వశ్చన్స్ అడగడంలో తప్పు లేదు. బట్ మనం యాజ్ పేరెంట్స్ ఏమనుకుంటాం, వీళ్ళకి ఈ టైంలో ఇవన్నీ చెప్తే అర్థం కాదు అని కొన్నిసార్లు వదిలేస్తాం, కొన్నిసార్లు బిజీ ఉండి చెప్పాం. బట్ సి పేరెంట్స్, ఆ స్పిరిచువల్ హంగర్ అనేది పిల్లలకి వీ షుడ్ ఫీడ్ దెమ్. అలా చేయకపోతే వాళ్ళకి ఇరిటేట్ గా ఉంటారు, ఎప్పుడు క్వశ్చన్ మార్క్ తో ఉంటారు. ఎందుకంటే మీకు అర్థం కావట్లేదు, ఇక్కడ దే వాంట్ టు అండర్స్టాండ్ అండ్ దే వాంట్ టు ఎస్టాబ్లిష్ ఎ డీప్ కనెక్షన్ అండి, వాళ్ళతో కాదు, సంథింగ్ హై. సో ఈ స్పిరిచువల్ హంగర్ అనేది పిల్లలకి ఎలా పోతుందో నేర్పియండి. దాన్ని ఎలా చేయొచ్చు మనము? ఫస్ట్ మనం స్టోరీస్ చెప్పొచ్చు పిల్లలకి. నెక్స్ట్ ప్రేయర్స్ నేర్పియొచ్చు, వాళ్ళతో కలిసి మెడిటేట్ చేయొచ్చు, గ్రాటిట్యూడ్ అనేది నేర్పియండి పిల్లలకి. ఇవన్నీ నేర్పిస్తే పిల్లలు ఫ్యూచర్ లో దే విల్ ఫీల్ కామ్, కాన్ఫిడెంట్, పక్క వాళ్ళకి లవ్ ఎలా చూపించాలి, కైండ్నెస్ ఎలా చూపించాలి అనేది తెలుస్తుంది. స్పిరిచువల్లీ ఫెడ్ చిల్డ్రన్ అండి ఎప్పుడు తప్పు దారిలో పోయే ప్రమాదం అనేది ఉండదు. ఎందుకు అంటే మనం పిల్లల్ని కొన్ని రోజులు కాపాడుతాం, బట్ లైఫ్ లాంగ్ వాళ్ళని కాపాడాలి అని అంటే వాళ్ళకి ట్రూ వాల్యూస్ అనేది మనం ఇవ్వాల్సి వస్తుంది. ట్రూ వాల్యూస్ మనం ఎలా ఇస్తాము? వెన్ యూ ఎస్టాబ్లిష్ డీప్ కనెక్షన్ విత్ గాడ్, దెన్ ఓన్లీ వాళ్ళకి ట్రూ వాల్యూస్ అనేవి వస్తుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ టు బి గాడ్ కాన్షియస్ mothers to raise God conscious children. Thank you.